అది నాగపూర్ జిల్లా కోర్టు. బోనులో నిలబడ్డ ఖైదీ ఓ మహిళను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ నిల్చున్నాడు. జడ్జి తీర్పు చెప్పడం కోసం పేపర్లు తిప్పుతూ ఉన్నారు. కోర్టంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో సడన్ గా దాదాపు 300 మంది మహిళలు కర్రలు, కత్తులు, కారంపొడితో కోర్టు హాల్లోకి దూసుకొచ్చారు. ఆ మహిళల ఊపు చూసి పోలీసులు, సామాన్య ప్రజలు భయపడి బయటికి పరిగెత్తారు. ఆ మహిళలంతా బోనులో నిలబడ్డ వ్యక్తిపైకి దూకారు. అతని కళ్లల్లో కారం కొట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడుస్తున్నారు. ఒక మహిళ అతని ప్యాంటు జిప్పు తీసి మర్మాంగాన్ని కోసిపడేసింది. కోర్టు హాలంతా రక్తంతో తడిచిపోయింది. అతడి శరీర భాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది. దేశమంతా ఉలిక్కిపడింది. కొంతమందిలో వణుకు పుట్టించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? 300 మంది మహిళలు కోర్టుహాల్లో జడ్జి కళ్ల ముందే ఓ వ్యక్తిని ఇంత ఘోరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? అతని మర్మాంగాన్ని కోసిపడేసే అంత పగతో ఎందుకు రగిలిపోయారు? భారతదేశ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ కేసు వివరాలను మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. 1971లో మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో కస్తూర్బా నగర్ అనే చిన్న బస్తీలో భరత్ కాళీ చరణ్ యాదవ్ ఓ పేద కుటుంబంలో జన్మించాడు. అతడి బాల్యమంతా పేదరికం, దుర్భర పరిస్థితుల మధ్య సాగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరమయ్యాడు. కుటుంబంలో నిత్యం జరిగే గొడవలు, సమస్యలు అతడి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల మధ్య అతడు చిన్న వయసులో నేర ప్రవృత్తిలోకి దిగాడు. తన పేరును అక్కు యాదవ్గా మార్చుకున్నాడు. 15-16 ఏళ్ల నుంచే అక్కు యాదవ్ చిన్న చిన్న నేరాల్లో పాల్గొనటం ప్రారంభించాడు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో దొంగతనాలు చేయటం, దారి దోపిడీలు వంటి అసాంఘిక కార్యకలాపాల్లో మునిగిపోయాడు. అక్కు యాదవ్ వయసు పెరుగుతున్న కొద్దీ నేరాల తీవ్రత కూడా పెరిగింది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా కొద్ది కాలానికే అక్కు యాదవ్ అరాచకాలు మొదలయ్యాయి. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని హత్యలు, కిడ్నాపులు, భూకబ్జాలు, దొమ్మీలు, దోపిడీల్లో రాటుతేలాడు. అక్కు యాదవ్, అతడి గ్యాంగ్ చేసే నేరాలు అత్యంత క్రూరంగా ఉండేవి. ముఖ్యంగా తన నేర ప్రస్థానంలో మహిళలపై అత్యాచారం ప్రధాన ఆయుధంగా మారింది. అణగారిన వర్గాలకు చెందిన మహిళలపై లైంగిక దాడులు చేసి వారిలో భయోత్పాతం సృష్టించి తన ఆధిపత్యాన్ని చెలాయించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ల ఇళ్లల్లో ఆడవాళ్లను చెరబడుతూ, హింసిస్తూ తన చుట్టూ ఓ భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేవాడు. మహిళలపై అక్కు యాదవ్ అరాచకాలు చేయటానికి ఓ బలమైన వ్యూహం ఉంది. మహిళలపై అత్యాచారాలు చేయటం ద్వారా బాధిత సమాజాలు తన్ను అదుపులో ఉంటాయని భావించాడు. అక్కు యాదవ్ ప్రధానంగా దళిత మహిళలను తన లక్ష్యంగా పెట్టుకునేవాడు. తన ఆధిపత్య కులాన్ని అడ్డుపెట్టుకుని కింద కులాల వారిని కుంగదీసేవాడు. మన దేశంలో కులం ఆధారంగా ఉన్న వివక్ష, పితృస్వామిక భావజాలం అక్కు యాదవ్ చర్యలకు బలం చేకూర్చింది. కింది కులాల మహిళలపై అతడు చేసే అత్యాచారాలు కేవలం లైంగికపరంగా మాత్రమే కాదు, ఆయా మహిళలను అనేక మార్గాల్లో వేధించి వారిలో భయాన్ని పెంచటం అతని ప్రధాన ఉద్దేశంగా కనిపించేది. భౌతికంగా, భావోద్వేగపరంగా బాధితులను బలహీనపరచటానికి ప్రయత్నించేవాడు. అక్కు యాదవ్ అరాచకాలకు 10 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాల వరకు అందరూ బాధితులే. అక్కు యాదవ్ అడ్డంగా సంపాదించిన డబ్బుతో స్థానిక పోలీస్ వ్యవస్థను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. పోలీసులకు లంచంగా మద్యం సీసాలతో పాటు డబ్బు కూడా పడేసేవాడు. దీంతో అక్కు యాదవ్పై ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కాదు. పైగా అక్కు యాదవ్కే పోలీసులు సపోర్టు చేసేవారు. తీవ్ర నేరాల కారణంగా అక్కు యాదవ్ 14 సార్లు అరెస్టైనా ప్రతిసారీ నిర్దోషిగా బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకొచ్చిన ప్రతిసారీ మరింతగా రెచ్చిపోయేవాడు. దీంతో కస్తూర్బా నగర్ ప్రజలకు అక్కు యాదవ్ అరాచకాలను భరించటం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కస్తూర్బా నగర్ బస్తీలో పుట్టి పెరిగిన ఉషా నారాయణే అనే యువతి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తూ వారాంతాల్లో ఇంటికి వస్తుండేది. బస్తీకి చెందిన 7 నెలల గర్భిణిని కూడా కొన్ని రోజుల క్రితం అక్కు యాదవ్ రేప్ చేశాడన్న సంగతి ఉషాకి తెలిసింది. విద్యావంతురాలైన ఉష దీన్ని సహించలేక అక్కు యాదవ్పై ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషనుకు వెళ్ళింది. కాని బాధితురాలు ఫిర్యాదు చేస్తేనే కేసు పెడతామని పోలీసులు చెప్పటంతో నిరాశగా వెనుతిరిగింది. అయితే పోలీసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అక్కు యాదవ్ 40 మంది మనుషుల్ని వెంటపెట్టుకుని ఉషానారాయణ ఇంటిని చుట్టుముట్టాడు. ఇప్పుడు నిన్ను రేప్ చేస్తా, తర్వాత నీ ముఖం మీద ఈ యాసిడ్ పోస్తా అని అక్కు యాదవ్ రెచ్చిపోతూ ఉషా ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఉషా వంట గ్యాస్ లీక్ చేసి, నేను చచ్చినా పర్లేదు, నిన్ను మాత్రం ప్రాణాలతో వదలను అని హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన అక్కు యాదవ్ అక్కడి నుంచి పారిపోయాడు.
అక్కు యాదవ్ ఇలా భయపడి పారిపోవటాన్ని బస్తీ ప్రజలు చూడటం ఇదే మొట్టమొదటిసారి. ఈ సంఘటన బస్తీవాసుల్లో చైతన్యం కలిగించింది. అందరూ కలిసికట్టుగా అక్కు యాదవ్ ఇంటిపైకి మూకుమ్మడిగా దండెత్తారు. దీంతో తన అనుచరులతో కలిసి అక్కు యాదవ్ రక్షణ కోసం పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తాడు. అక్కు యాదవ్ దొరక్కపోవటంతో అతడి ఇంటిని మహిళలు తగలబెట్టారు. ఈ విషయం అర్థం చేసుకున్న పోలీసులు కాకమీదున్న జనాలను సముదాయించటానికి అతన్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులకు అక్కు యాదవ్ బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే అక్కు యాదవ్కు బెయిల్ వచ్చే అవకాశముందని కస్తూర్బానగర్ మహిళలకు తెలిసింది. దీంతో వందలాది మంది బాధిత మహిళలు కోర్టుకు వచ్చారు. అది 2004 ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2:30-3 గంటల సమయం. అక్కు యాదవ్ను పోలీసులు నాగపూర్ కోర్టు ఆవరణకు తీసుకొచ్చారు. కోర్టు ఆవరణలో ప్రవేశించిన వెంటనే అక్కు యాదవ్ అక్కడే ఉన్న బాధిత మహిళల్లో ఒకరిని చూసి, "ఏయ్ వేశ్యా, బెయిలుపై బయటకొచ్చాక నిన్ను మళ్లీ అత్యాచారం చేస్తానని బెదిరించాడు. అక్కు యాదవ్ మాటలకు పక్కనే ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు చిరునవ్వులు నవ్వటాన్ని మహిళలు గమనించారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఓ మహిళ తన కాలి చెప్పు తీసి అక్కు యాదవ్ను లాగిపెట్టి కొట్టింది. "నా జీవితం త్యాగం చేసేనా సరే, ఈరోజే నిన్ను చంపుతాను రా" అని ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. ఆమె ధైర్యం చూసి అక్కడున్న ఇతర బాధిత మహిళలు కూడా అక్కు యాదవ్ను మాకు వదిలేయండి, వాడి జీవితాన్ని ఇక్కడే ముగించాలి అంటూ కేకలు వేశారు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు అక్కు యాదవ్ను వేగంగా కోర్టు హాల్లోకి తీసుకెళ్లారు. కోర్టు హాల్లో బోన్లో నిలబడ్డ అక్కు యాదవ్ తనకు బెయిల్ వచ్చేస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే చాలామంది పోలీసులకు, లాయర్లకు డబ్బు ముట్టచెప్పి ఉన్నాడు. అందులోనూ అరెస్టులు, బెయిళ్లు తనకు కొత్త కాదు. జడ్జి తన సీటులో కూర్చొని తల వంచుకొని కేసు వివరాలను పరిశీలిస్తున్నారు. ఇంతలో అక్కు యాదవ్ బాధిత మహిళల వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వటం మొదలుపెట్టాడు. అప్పటికే కోపంతో ఉన్న మహిళలు అక్కు యాదవ్ నవ్వును చూసి మరింత రగిలిపోయారు. దాదాపు 300 మంది మహిళలు, పిల్లలు, కొంతమంది పురుషులు ఒక్కసారిగా కోర్టులోకి దూసుకొచ్చి అక్కు యాదవ్ మీద పడ్డారు. అస్సలు ఊహించని పరిణామం కావటంతో జడ్జితో సహా అక్కడున్న అందరూ షాకయ్యారు. అంతమంది జనాన్ని చూసి భయపడ్డ పోలీసులు కూడా బయటకు పరుగులు తీశారు. కస్తూర్బానగర్ మహిళలు చీపుర్లు, కత్తులు, చెప్పులతో అక్కు యాదవ్ మీద విరుచుకుపడ్డారు. కళ్లల్లో కారం చల్లి కసి తీరా అతని కడుపులో పొడుస్తున్నారు. అక్కు యాదవ్ నొప్పితో విలవిలలాడుతూ, "నన్ను క్షమించండి, ఇక నుంచి ఏ తప్పూ చెయ్యను" అని గట్టిగా అరవసాగాడు. ఆ మాటలేవీ మహిళల ఆగ్రహాన్ని తగ్గించలేదు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న అక్కు యాదవ్ బట్టలను చించేసి అతని మర్మాంగాన్ని కోసిపారేశారు. దాదాపు 15 నిమిషాల పాటు 74 కత్తిపోట్లతో అక్కు యాదవ్ శరీరాన్ని తూట్లు పొడిచారు. ఇలా ఓ రాక్షసుడి అరాచకాలకు మహిళలందరూ కలిసి ముగింపు పలికారు. తర్వాత అక్కు యాదవ్ హత్యకు బాధ్యులను చేస్తూ ఉషానారాయణతో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేయటంతో అరెస్ట్ చేసిన వారిని పోలీసులు విడిచిపెట్టారు. అయితే ఆ రోజు అక్కు యాదవ్ అరాచకాలకు ముగింపు పడ్డా పోలీసు, న్యాయ వ్యవస్థలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొంతమంది ఆ మహిళల ధైర్యాన్ని ప్రశంసించినప్పటికీ మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బౌ వాహనే మాట్లాడుతూ, కస్తూర్బానగర్ మహిళలు ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అక్కు యాదవ్ను అంతం చేయటం తప్ప వారికి మరో ప్రత్యామ్నాయం లేదు. అక్కడ నివసిస్తున్న మహిళలు తమ భద్రత కోసం పదే పదే పోలీసులను వేడుకున్నారు. కానీ పోలీసులు వారికి భద్రత కల్పించటంలో విఫలమయ్యారు. అక్కడ మహిళలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారంటే దానర్థం పోలీసులు విఫలమయ్యారనే కదా అని అన్నారు. అక్కు యాదవ్ కేసు దేశ చరిత్రలోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. దీనిపై ఇండియన్ ప్రిడేటర్ మర్డర్ ఇన్ ఏ కోర్ట్ రూమ్ పేరు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. ఈ కేసుపై మీరేమంటారు? అక్కు యాదవ్ను కోర్టులోనే బాధిత మహిళలు చంపటాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.